హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఈ వీడియోలో న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అది కూడా కరక్కాయ పౌడర్. సో కరక్కాయ అనేది నార్మల్గా అందరి కిచెన్లో మోస్ట్లీ ఉంటుంది. సో దీని యూజెస్ ఏంటి, దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ ఇప్పుడు ఈ కరోనా టైంలో ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ని ఇది ఎలా తగ్గిస్తుందో సో మనం దీని గురించి తెలుసుకుందాం. సో డ్రింక్ న్యాచురల్గా మనకి కోల్డ్ కాఫ్ ఫీవర్ వస్తుంటాయి కదా, సో ఈ కరక్కాయ పౌడర్ తీసుకోవడం వల్ల సో న్యాచురల్గానే వీటిని కోల్డ్ కాఫ్ ఫీవర్ని తగ్గించేస్తుంది. మన బాడీలో ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది. సడన్గా వర్షాలు పడి క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, సో ఆ టైంకి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కోల్డ్ కాఫ్ ఫీవర్స్ అందరికీ వస్తాయి కదా సడన్గా క్లైమేట్ పడని వాళ్ళకి. సో ఈ టైంలో ఈ కరక్కాయ పౌడర్ తీసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. మనకి వచ్చిన కోల్డ్ కాఫ్ని తగ్గించేస్తుంది, ఫీవర్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ న్యాచురల్గానే మనకి ఎనర్జీని ఇచ్చేస్తుంది, బాడీకి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్గా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా మనకి ఇవే కాకుండా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, స్కిన్ అండ్ హెయిర్కి కూడా బాగా వర్క్ అవుతుంది, అండ్ వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుంది, అసిడిటీ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. సో ఇలా చాలా ఉన్నాయి దీని గురించి. అండ్ ఆయుర్వేదంలో దీని ఇంట్రడక్షన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. దీని ఆయుర్వేదంలో ఏమంటారంటే మదర్ ఆఫ్ హర్బ్స్ అంటారు. సో అన్ని హర్బ్స్ చూస్తుంటాం కదా, అన్నిటి డిఫరెంట్ హర్బ్స్ ఉంటాయి. సో ఇందులోనే ఇది టాప్ 1 అనమాట, అందుకే దీన్ని మదర్ ఆఫ్ హర్బ్స్ అంటారంట. అండ్ డెస్ట్రాయర్ ఆఫ్ డిసీజెస్, సో ఏ టైప్ ఆఫ్ డిసీజ్ నన్ను కిల్ చేసే ప్రాపర్టీస్ దీనికి ఉన్నాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే కింగ్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్, సో అన్ని మెడిసిన్స్కి ఇది బెస్ట్, ఇది కింగ్ అంట. సో ఇంకా ఈ ఇంట్రడక్షన్ చూసాక దీన్ని యూజ్ చేయకుండా ఎవ్వరు ఉండరని నాకు అనిపించింది. సో నేను దీని గురించి స్టడీ చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి తెలుసుకున్నాక నేను 2 months నుండి యూజ్ చేస్తున్నాను. సో నాకు బాగా నాకు డిఫరెన్స్ బాగా కనిపించింది. సో ఈ కరోనా టైంలో ఈ టైప్ ఆఫ్ డ్రింక్ అందరికీ యూజ్ అవుతుందని నేను ఇది షేర్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ దీన్ని ఒక డే టైంలో ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ కన్జ్యూమ్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో వీడియోలో మనం డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే నేను చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. దీని ప్రిపరేషన్ చూసేద్దాం. సో దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 glasses ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. సో నేను ఇది ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకే 2 glasses వాటర్ తీసుకున్నాను. సో బాగా వాటర్ మరిగాక సో వీటిని 2 cups ట్రాన్స్ఫర్ చేసేసుకొని ముందుగా మనం పక్కన పెట్టేసుకున్న కరక్కాయ పౌడర్లో సో ఈ ప్యాకెట్ని నేను తీసుకుంటున్నాను. సో హరిటాకి పౌడర్, నేను ఇది అమెజాన్లో తెప్పించాను. సో దీని టర్మినాలే చెబులా అని కూడా అంటారంట. సో నేను ఒక బౌల్లోకి ఒక 1 spoon కరక్కాయ పౌడర్ తీసుకొని ఈచ్ గ్లాస్లో 1/2 spoon యూస్ చేస్తున్నాను. సో ఇది మనం డైలీ 1 spoon కన్జ్యూమ్ చేసుకోవచ్చు. 1/2 spoon మార్నింగ్ టైం, 1/2 spoon ఈవినింగ్ టైం. సో మీరు ఏ టైంలోనైనా యూస్ చేసుకోవచ్చు. బిఫోర్ బెడ్ టైం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్కి మధ్య టైంలో ఎప్పుడైనా మీరు తాగొచ్చు. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను ఇందులో టేస్ట్ కోసం హనీ, లెమన్ యూస్ చేస్తున్నాను. డైరెక్ట్గా తాగాలనుకున్న వాళ్ళు అలా కూడా తాగొచ్చు. సో నేనైతే టేస్ట్ కోసం లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకున్నాను. సో అవి యాడ్ చేసుకోవడం వల్ల మనం హ్యాపీగా తాగొచ్చు. అండ్ పిల్లలు కూడా ఈజీగా ఒక 2 spoons తాగుతారు. ఇది యూజ్ చేయండి. స్టార్ట్ చేయడం కోల్డ్ అండ్ కాఫ్కి చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.